నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. దాదాపు 40 నుంచి 45 నిమిషాల పాటు అయితే మాట్లాడారనమాట. అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క ఫోన్ సంభాషణలో మనం చూసుకుంటే హార్ముజ్ జలసంధి గురించి కానీ అలాగే చర్చలు విఫలమయ్యాయి కదా మన ఇరాన్ అమెరికా, దాని గురించి చర్చించలేదని చెప్పేసి అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయన్నమాట. అలాగే ఢిల్లీ సర్కిల్స్లో కూడా ఈ యొక్క మాట ఎక్కువగా వినపడుతూ ఉందన్నమాట. అలాగే అమెరికా అధ్యక్షుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఫోన్ చేశారంటే కానీ ప్రస్తుతం అమెరికాకు సంబంధించిన సైనికులను మనం చూసుకుంటే ఇరాన్ పట్టుకుందనమాట. గ్రౌండ్ లెవెల్లో ఉన్న సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే అమెరికా సైనికులను ఇరాన్ పట్టుకుందనమాట. వాళ్ళను విడిపించాలని చెప్పేసి మధ్యవర్తిత్వం వహించి అలాగే ఈ యొక్క సైనికులను విడిపించాలని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోడీని అయితే కోరినట్లయితే తెలుస్తూ ఉందన్నమాట. ప్రస్తుతం ఎందుకు భారతదేశాన్ని అమెరికా ప్రెసిడెంట్ ఎంచుకున్నాడంటే కానీ ప్రస్తుతం పాకిస్తాను ఇరాన్ మరియు అమెరికా మధ్య చర్చలు జరుపుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపుతూ ఉంటే సైనికులను తీసుకురాలేదని చెప్పేసి అందరికీ డౌట్ రావచ్చు అనమాట. అంటే ప్రస్తుతం పాకిస్తాన్ అయితే అమెరికా కూడా నమ్మడం లేదన్నమాట. భారతదేశం ఏదైనా మాట ఇస్తే కానీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైనా మాట ఇస్తే కానీ దాన్ని తప్పకుండా నెరవేరుస్తారని చెప్పేసి, అలాగే ఇరాన్ మనం చూసుకుంటే కానీ ప్రపంచంలో మేము ఎవరినైనా నమ్ముతూ ఉన్నామంటే అది ఒక్క భారతదేశాన్ని అని చెప్పేసి, యుద్ధం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఇరాన్ దేశం భారతదేశం నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా వాణిజ్య నౌకలు, చమురు నౌకలు, గ్యాస్ నౌకలు ఏదైతే ఉన్నాయో భారతదేశానికి పంపించడం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అంత తీవ్ర యుద్ధంలోనూ భారతీయ నౌకలు హార్ముజ్ జలసంధిని క్రాస్ చేస్తూ ఉంటే ప్రపంచ దేశాలు అగ్రరాజ్యాలు సైతం ఆశ్చర్యపోయాయి అన్నమాట. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేసి మీరు మధ్యవర్తిత్వం వహిస్తే కానీ బహిరంగంగా కాదు, లోపల మీరు ఫోన్ చేసి మాట్లాడి మా యొక్క సైనికులను విడిపించాలని చెప్పేసి ఆ యొక్క అమెరికా అధ్యక్షుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అయితే కోరడం జరిగింది. మీరు కానీ ఇరాన్తో మాట్లాడితే ఇరాన్ మీ మాట కాదనదు, ఇరాన్ మీకు మిత్రదేశం కాబట్టి ఈ ఒక్క సహాయం చేయాలని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు కోరినట్లయితే అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.